ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరటి వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఆరాధన గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవలను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరాధన గురించి మనం చూసుకుంటాము. ఆరాధన అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారము ఆరాధన అంటే కేవలము పాటలు పాడడము లేదా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అది దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం కూడా ఆరాధన కింద వస్తుందండి. అదేవిధంగా బైబిల్ ప్రకారం దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక క్రైస్తవునికి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన భాగము. దేవుని స్వభావాన్ని గుర్తించి ఆయనకు సంపూర్ణమైన విధేయతను, గౌరవాన్ని, ప్రేమను సమర్పించుకోవడమే అసలైన ఆరాధన. కాబట్టి ఆరాధన అనేది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆరాధన ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలండి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకొని, ఆయన ఇచ్చిన రక్షణను మనం గుర్తు చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి. అదేవిధంగా మనల్ని దేవుడు ఎందుకు చేసినట్లు మనం చూస్తామంటే, మనం ఈ లోకంలో చూసుకుంటే ప్రతి దానికి ఒక పని అంతా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతికి గడియారం ఉందనుకోండి, అది వాచ్ టైంకి పనిచేస్తుందండి. అదేవిధంగా మనం ఒక చెట్టు ఉందంటే అది ఫలాలు ఇవ్వడానికి చెట్టు ఉందండి. అదేవిధంగా ఇల్లు ఉందంటే ఇల్లు మనకు అది నివాసానికి ఉంది. అదేవిధంగా మనం దేవుడు ఎందుకు చేశాడంటే ఆయనను మహింపరచడం కోసము, ఆయనను ఆరాధించడం కోసం, ఆయనను స్తుతించడం కోసము దేవుడు మనం చేశాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆరాధన చేయడం వల్ల కలిగే లాభాలు ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటామండి. ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉంటాము. రెండవదిగా మనం చూసుకుంటే పవిత్రత కలిగి ఉంటాము. మూడవదిగా సమాధానం మరియు ఆనందం కలిగి ఉంటాము. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని గ్రహిస్తాము. ఐదవదిగా దేవుని యొక్క ఆశీర్వాద దేవుని మనం పొందుకుంటాము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుని స్తుతించడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయండి. కొన్ని మాత్రం మనం చెప్పుకున్నాము. అదేవిధంగా స్తుతి మరియు ఆరాధనకు భేదం మనం చూసినట్లయితే, స్తుతి మరియు ఆరాధన అనేవి దైవ భక్తిలో రెండు ముఖ్యమైన భాగాలు. వీటి మధ్య ప్రధాన భేదము ఏమిటంటే, స్తుతి అనేది దేవుడు చేసిన మేళ్ళు, అద్భుతాల గురించి మాట్లాడము. అయితే ఆరాధన అనేది ఆయన పరిశుద్ధత మరియు వ్యక్తిత్వం గురించి ఆయన సన్నిధిలో గడపడమే స్తుతికి మరియు ఆరాధనకు భేదము. మనము ఇంకా చూసుకున్నట్లయితే స్తుతి ఆరాధనకు మనం భేదం చూసుకున్నాము. ఆరాధన ఏ విధంగా మనం చేస్తున్నాము? ఆరాధన అనేది మనము పరిశుద్ధ అలంకరణ ధరించుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలి. అదేవిధంగా వేరే రిలీజియస్ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్తారు. మనకైతే అట్లా లేదండి. మనం పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దావీదు మహారాజు కూడా ఆ విధంగానే ఆయన అట్లా చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే మనం ఆరాధన ఏ విధంగా చేస్తున్నాం, ఆరాధన అనేది ఏ విధంగా చేసేది అనేది ప్రాముఖ్యమైనదండి. ఆరాధన మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం చూసుకుంటే, నిజమైన ఆరాధన అనేది నిన్ను నీవు మర్చిపోవాలండి. దావీదు మహారాజు కూడా అదే విధంగా చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన నాట్యం ఆడాడు దేవుని సన్నిధిలో, ఆయనను మర్చిపోయాడు. అదేవిధంగా మనం కూడా మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో గడపాలండి. మన ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. దావీదు మహారాజా వలె ఆయన నాట్యం ఆడినట్లు మనం చూస్తున్నాము. దేవుణ్ణి ఆయన ఆరాధించినట్లు మనం చూస్తున్నాము. ఆయననే మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూస్తున్నాము. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన గణపరచడానికే దేవుడు మనం చేశాడు. కాబట్టి మనం నిజంగా
దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆరాధన ద్వారా మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.